గురించి ఎప్పుడు చల్లగా ఉండాలి తండ్రి. మీరు మీ బిడ్డలకు భగవంత ఎప్పుడు ఉండాలి. అందరికీ నమస్తే. ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో మరి ఉన్నటువంటి 150 మందే కాకుండా బయట ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మరి వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే. నిజంగా ఇప్పుడు చలికాలం చాలా విపరీతమైన చలి ఉంది. సో ఒక ఆలోచనతోటి కొంతమంది పెద్దవాళ్ళకి బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం చేయాలనే ఒక ఆలోచనతోటి వీడికి రావడం జరిగింది. మరి ఇది ఒక ప్లేస్ ఏదంటే యాదాద్రి భువనగిరి జిల్లా తంగడిపల్లి గ్రామం. మరి ఇక్కడ కనిపిస్తున్నారు అన్నగారు నాగరాజ్ అన్నగారు, అలాగే చిరంజీవి. మరి వీళ్ళ సమక్షంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు, మీ అందరికీ తెలుసు. కానీ మేము కూడా మా వంతు సహాయంగా మరి అన్నలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు గుర్తించి నిజంగా మరి ఇలాంటి వాళ్ళకి మేము కూడా మా వంతు సహాయంగా మరి అన్న ఉన్నటువంటి ప్రదేశంలో చాలామంది ఇలా ఇబ్బంది పడుతున్నారు, చలికి బాధపడుతున్నారు. గిరి కొంచెం ఏదన్నా సహాయ సహకారాలు చేయండి అని అంటే ఇమ్మీడియట్లీ తక్షణమే నేను ఒక ఆలోచన చేసినాను. చలికాలంలో మరి నిజంగా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళకి వృద్ధులు ఉంటారు, వాళ్ళకి చలికాలం సహాయ సహకారాలు అందించాలి. మరి కావాల్సింది ఏంది, ఒక చెద్దర్, ఒక బెడ్షీట్ ఉంటే చాలు. చలికి కొంచెం విపరీతమైన చలి ఉంది కాబట్టి అవసరం ఉంటుందని తక్షణమే నాకు తోచిన విధంగా మరి కొంతమంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు వచ్చి ఈ యొక్క గ్రామంలో 6వ వార్డు కదనా, 6వ వార్డులో ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. పార్టీలకి అతీతంగా మరి ఇందులో ఎవరెవరు ఏ పార్టీలో మనకు తెలియదు. అన్న ఒకటే చెప్పిండు, పార్టీలకు అతీతంగా మరి మనం చేయాలి. మన ఏరియాలో ఉన్న వాళ్ళు పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలకు, కానీ మన పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలని నాగరాజ్ అన్న, చిరంజీవి అన్న, అలాగే మరి ఈ యొక్క విషయాన్ని నాకు చెప్పింది మరి సాయి, చీకూరి సాయి. మరి తక్షణమే అన్న మనం ఇలా చేద్దాం, వృద్ధులకి సహాయ సహకారాలు అందిద్దామనంటే ఇమ్మీడియట్లీ ఆలోచించకుండా మరి ఇక్కడికి వచ్చి ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సో మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్లో అక్కడ కూడా మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే మత్స్యస్థిమితం లేని వారు, రోడ్ల మీద తిరుగుతున్న వారు, వారికి అండదండలు లేని వారికి వారిని తీసుకెళ్ళి అక్కడ ఆశ్రమంలో కూర్చోబెట్టి వారికి సకల వసతులు కల్పిస్తూ వారు ఈరోజు దాదాపుగా 200 మంది, 250 మందిలో ఒక 100 మందిని తిరిగి వాళ్ళకి ఇంటికి పంపించేసి ఈరోజు 150 మందిని కూడా నడిపిస్తున్నటువంటి మాతృదేవ ఆశ్రమం వారికి అండదండలుగా దేవుని ఒక కృపలాగా, దేవుని ప్రేమలాగా, దేవుని బిడ్డలాగా చూసుకుంటూ వారిని వారి సొంత అమ్మా నాన్నలాగా, అన్నదమ్ములాగా చూసుకుంటూ ఈరోజు వారిని అత్యుత్తమంగా మంచిగా సగటు మానవుడు జీవించే విధంగా ఏ విధంగా చూస్తున్నారో మన ఈ గట్టు గిరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరు వాస్తవులు నారాయణపురం. వాస్తవానికి ఇక్కడ హైదరాబాద్లోను చౌటుప్పల్లోనూ ఈరోజు మంచి ఆశ్రమాలను నిలబడడానికి కారణం కూడా అన్ననే. అనేక కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి దేవుని యొక్క ఆశీస్సులు కూడా ప్రజలందరి యొక్క ఎవరైతే సహాయం పొందారో వారి ఆశీస్సులు ఉండాలని వెళ్ళవెళ్ళ కోరుకుంటూ ప్రత్యేకంగా నా తరపున కూడా 6వ వార్డు ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడిపల్లి 6వ వార్డుకి హైదరాబాద్లో ఉన్నటువంటి మాతృదేవ అనాథాశ్రమం తరపున గట్టుగిరి గారు దానికి ఆశ్రమం నడిపిస్తున్నారు. అక్కడ 250 మంది ఉన్నారు. ఆ 250 మందిలో మస్తింతం లేని వాళ్ళని వచ్చి తీసుకొచ్చి వాళ్ళని బాధించి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళందరినీ ఆరోగ్యంగా చేసి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పి మిగతా 150 మంది ప్రస్తుతం ఇక్కడ ఆశ్రమం పొందుతున్నారు. వాళ్ళతో పాటు ఎక్కడైతే ఊళ్ళల్లో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళ కోసం వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మన గట్టిగిరి అన్న గారు చెప్పగానే ఈరోజు వాళ్ళకి పాపకి జ్వరం వచ్చింది, అయినా కూడా మన కోసం హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చిపెట్టి మన కోసం ఈరోజు మన దగ్గరకు వచ్చిండు. అందరికీ మన వార్డు ప్రజలందరి తరపున గట్టిగిరి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
చెద్దరు మంచిగా ఉన్నది. కాలు చేయి పడిపోయింది, పశ్చాత్తం వచ్చింది. నాకు చెద్దరు సాయం చేసిర్రు, సంతోషం నాయన. మంచిగా రగ్గులు ఇచ్చిండ్రు. పెద్దమ్మ చెద్దర్లు ఇచ్చినాం, ఏమనిపిస్తుంది? సంతోషమా? పెద్దమ్మ నీకేమనిపిస్తుంది? చెద్దర్లు ఇచ్చిపోయినా మీ ఆశీర్వాదం ఉండాలి మాకు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు, అన్నలు మంచిగా మీకు ఇంకా సేవ చేస్తారు మీకు. సరేనా? మంచి తల్లి.